హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే వీరందరికీ ఉచిత సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే మనకు ఎవరెవరికి ఇస్తున్నారు, అలాగే ఉచిత సిలిండర్ మనం పొందాలంటే ఏమేమి మనకు సబ్మిట్ చేయాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ ఉచిత సిలిండర్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆ లింక్ ద్వారా అప్లై చేసుకుంటే మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ లింక్ ద్వారా రాకపోతే కనుక అలాంటి వాళ్ళకు నేను ఆఫ్లైన్లో అనగా మనకు ఆఫ్లైన్లో ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలో తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన కుటుంబాలకు మనకు పెద్ద శుభవార్త అయితే చెప్పింది. సో దీపం 2 పథకం గుర్తుపెట్టుకోండి. దీపం 2 ఇకపై 14.2 కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 16 జిల్లాలకు 23,000 గిరిజన కుటుంబాలకు లబ్ధి అయితే పొందబోతున్నాయి. దీనికోసం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా ఉచితంగా అందజేయబడతాయి. సో గిరిజన ప్రాంతాల్లో సాధారణంగా 5 కిలోలు సిలిండర్లు వాడకం ఎక్కువ. దీని కారణంగా వారిని ఇంతకాలం దీపం నుంచి మినహాయించారు. ఈ సమస్య పరిష్కరించేందుకు 14 కేజీల సిలిండర్లు అందించాలని చెప్పి పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించగా దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. ఇప్పటికే కలెక్టర్లతో పాటుగా అక్కడ గ్యాస్ కంపెనీలు కూడా ఈ విషయం స్పష్టం ఆదేశాలు జారీ చేశామని నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు. లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఉండాలి, రేషన్ కార్డు అనేది ఉండాలి, గ్యాస్ కనెక్షన్ వివరాలు సమర్పించాలి. గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి యొక్క పేరు మీద తప్పనిసరిగా రేషన్ కార్డులు అయితే ఉండాలి. ఇక కుటుంబంలో ఎవరు గ్యాస్ కనెక్షన్ ఉన్నా కానీ ఒకదానికి మాత్రమే రాయితీ అనేది వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయడం అయితే తప్పనిసరిగా అయితే ఉంది. ఇప్పటి వరకు లబ్ధిదారులు ముందుగా సిలిండర్ కోసం డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 48 గంటల్లో వారి యొక్క ఖాతాలో రాయితీ జమ చేసేది. అయితే ఇప్పుడు నేరుగా ఉచిత సిలిండర్ అనేది అందించే విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమవుతుంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ల ద్వారా మనకు డీలర్ల ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను కదా, సో ఆ లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య ఎదురైతే కనుక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు 1967 ద్వారా కూడా, లేదా గ్రామ వార్డు సచివాలయంలో కూడా మీరు సంప్రదించి సో ఇదైతే మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల రాయితీ డబ్బులు అనేది జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి లబ్ధిదారుడు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకు ఈ దీపం 2 పథకానికి సంబంధించిన సిలిండర్లు సో మనకు గిరిజనులకు అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు. తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రాదు అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు ఆఫ్లైన్ అంటే మీరు ఏదైతే గ్యాస్ సిలిండరు యూజ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఏజెన్సీస్లో మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.